నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మ, ఇప్పుడు మనకి ఇంట్లో జరిగే కొన్ని పరిస్థితులు మంచిగా ఉండవు అనమాట. అంటే కొంతమంది అనుకుంటారు కదా, నా లైఫ్ ఎప్పుడు ఇంతేనా, ఎప్పుడు చూసినా బాధలేనా, ఇంకా మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అనే మైండ్ సెట్లో కూడా ఉంటారు కదా. అంటే ఇంట్లో జరిగే పరిస్థితులకి మన జాతకంకి ఏమైనా సంబంధం ఉంటుందా అమ్మా? మంచిది. జాతకం అంటేనే మన పుట్టిన లగ్నము, ఘడియలు, తిథి, వార, నక్షత్రాలు ఇవన్నీ కలిపితేనే మనకు జాతకం అవుతుంది. అవును. కాబట్టి ఒకే టైంలో ఒక 10 నిమిషాల టైంలో ఒక 100 మంది శిశువులు పుట్టే అవకాశం ఉంటుంది అవును. ప్రపంచంలో. కాబట్టి ప్రతి సెకండు, ప్రతి నిమిషం కూడా జాతకంలో లెక్క కట్టడం జరుగుతుంది. అందుకే 10 నిమిషాల్లో ఒక 100 మంది పుట్టినా కూడా 100 మంది జీవితాలు ఒకేలా ఉండవు. అవును. ఒకళ్ళు కటిక దరిద్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు గొప్ప స్థితిలో పుట్టేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా పుట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి మనం జీవితంలో జరిగే ఏవైనా ప్రారంధ కర్మలు ఉన్నాయి అంటే, ఇంట్లో పరిస్థితులు బాగోపోయినా, బీద స్థితిలో ఉన్నా, లేకపోతే ఎవరైనా కుటుంబ సభ్యులకు మనం దూరమైనా, అకాల మరణాలు సంభవిస్తున్నాయన్నా, ఏమ్మా రకరకాల సమస్యలు ఉంటాయి. లేకపోతే గొప్ప కుటుంబంలో, కోటీశ్వరుల కుటుంబంలో మనం పుట్టామన్నా, లేకపోతే అందంగా పుట్టామన్నా, లేకపోతే అంగవైకల్యంతో పుట్టామన్నా, లేకపోతే మరుగుజ్జుగా పుట్టామన్నా, ఏమండి, లేకపోతే కొన్ని కూడా మనం తీసుకోవచ్చు. దాంపత్య విషయంలో లోటుపాట్లు ఉన్నాయన్నా, పిల్లలు లేకపోవటం గురించి కానీ, ఏదైనా సరే మనిషి జీవితంలో ప్రతి విషయంలో మనం నడుస్తున్నాము అనంటే రకరకాలుగా మనుషులందరం ప్రతి ఒక్కరికి జాతక ప్రభావం తప్పకుండా ఉంటుంది. వాళ్ళు పుట్టిన క్షణాన్ని బట్టే వాళ్ళ జీవిత ప్రభావం అనేది మారుతుంది. ఎలా మారుతుంది అన్నదానికి మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక రైతు కుటుంబంలో ఉండి పెద్ద పెద్ద వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. ఒక రైతు కుటుంబంలో ఉండి ఏదో ఒక మారుమూలలో ఉండి వాళ్ళు గొప్ప స్థితికి వెళ్ళి ఇవాళ కోటీశ్వర్లు అయ్యి స్వయంగా వాళ్ళు ఒక విమానాన్ని, హెలికాప్టర్ను కూడా కొనుక్కునే స్థితికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఎంత టైం పట్టిందమ్మా? ఒక 50 ఏళ్లలో వాళ్ళ జీవితంలో. మహా కోటీశ్వరుడు, ఏమండి, గొప్ప ఉన్నత స్థితిలో పుట్టినవాడు, బిడ్డగానే సంపన్నంగా ఒక బంగారు చెంచాతో తినగలిగిన స్థితిలో పుట్టినవాడు, ఏమీ లేకుండా ఆస్తులు కోల్పోయి బికారు స్థితిలో ఉండి అనేకమైన ఆయన మీద వాళ్ళ మీద ఏదైనా ఒక చట్టపరమైన చర్యలు కానీ ఏమన్నా చేపుని జీవితకాలం జైలు జీవితం అనుభవించి, లేకపోతే బికారి స్థితిలో ఉండి ఏ రోడ్డు మీదో ఏదైనా క్యాంటీన్ లాంటిదో పెట్టుకుని ఏమ్మా జీవితాలు గడిపే వాళ్ళ కథలు కూడా మనం వింటున్నాం. ఒక కథ కాదు. అవును. అటు పై స్థితిలో ఉండి కిందకి దిగదార్థం, కింద స్థితిలో ఉండి పైకి వెళ్ళే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం కదా. ఇవన్నీ మరి ఎట్లా జరుగుతున్నాయి కదా. ఇంకొక మాట ఏంటంటే, జాతక ఫలితాలు ఎలా ఉంటాయంటే, మనం ఎవరన్నా ఒక అదృష్టవంతుడు జాతకంలో గొప్ప జాతకుడు పుట్టాడు అనుకోమ్మా, ఆ జాతకుడు యొక్క ఫలితంతో ఆ కుటుంబ సభ్యుల్లో ఒక 10 మందిని ఉన్నా కూడా పైకి తీసుకురాగలిగినంత గొప్ప జాతకం కూడా ఉంటుంది. అంటే మనం పెళ్లి విషయంలో కూడా చూడొచ్చు కదమ్మా. అంటే అబ్బాయి జాతకం అంటే అంతంత మాత్రం ఉండి అమ్మాయి జాతకం మంచిగా అదృష్టవంతం అయితే వాళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా బాగా కలిసి వస్తుంది అంటారు. నేననేది అలాగే పిల్లలు పుట్టినా కూడా కొంతమంది బాగా కలిసి వస్తుంది అంట. ఎవరైనా సరే ఒక మహత్తరమైన జాతకుడు ఉన్నాడంటే ఆయన 10 మందికి చేయూతనిస్తే వాళ్ళు కూడా పైకి వస్తారు. ఆ జాతక ప్రభావం అలాంటిది. కాబట్టి తప్పకుండా అమ్మాయి ఉన్నాయమ్మా. మనం వీటి బాధలు పడుతున్నామన్నా, జీవితంలో లోకి వెళ్ళిపోయామన్నా, పైకి వెళ్ళిపోయామన్నా కూడా జాతక ప్రభావం ఎంతో ఉంది. చాలా గొప్పది అది. దీనికి మన ఈ జాతక ప్రభావాన్ని ఏంటంటే ముందు కొద్దిగా కర్మ కూడా తోడిస్తున్నాం. మనకి కర్మ ప్రభావం ఉండబట్టే కదా మాత్రమే జాతకంలో మనం పుట్టాం. కాబట్టి అన్ని ఒకదానికొకటి లింకులు అనమాట, గొలుసులు లాంటివి. అమ్మా, మరి ఇప్పుడు దీని గురించి మాట్లాడుకున్నాం కదా, కర్మ ఒకవేళ మంచిగా ఉంటే మనకి మంచి జాతకం వస్తుంది అని. అంటే జాతకం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటది కదమ్మా. ఇప్పుడు మనకి కొంతమందికి మంచి రోజులు ఉంటాయి, ఈ టైం మనకు కొంచెం మంచి గడియలు అంటారు. కొన్ని జాతక వాళ్ళకి ఈ టైం బాగాలేదు అంటారు కదమ్మా. అంటే దీనికి ఏంటి సంకేతం అంటే ఒక రోజు మంచిగా ఉంటుంది, ఈ రోజు నాకు మంచిగా ఉంది, రేపు మంచిగా ఉంటుందా లేదనేది మనకు తెలియదు కదా. అవునవును. అంటే దానికి ఏంటి సంకేతం? అది కూడా మనం పుట్టిన గడియలు, లగ్నాన్ని బట్టే ఒక వయసు వచ్చేసరికి ఈ మనిషికి ఇది మార్పులు వస్తూ ఉంటాయని. ఎందుకంటే మన జాతకం అంతా
నవగ్రహాల ప్రభావం చేతే మనకు నడుస్తూ ఉంటుంది. నవగ్రహాల ప్రభావం చేత నడుస్తూ ఉంటే ఒక్కొక్క మనిషికి ఒక 9 ఏళ్ళు వచ్చిన తర్వాత, 5 ఏళ్ళు వచ్చిన తర్వాత పుట్టిన లగ్నాన్ని బట్టి లెక్కలు కడుతూ 11, 20 ఏళ్ళు అట్లా వచ్చినప్పుడల్లా గ్రహాలు అనేవి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. మార్పులు చేర్పులు జరిగినప్పుడు వాటి ప్రభావం జీవితం మీద తప్పకుండా ఉండి తీరుతుంది. అది ఎవరు తప్పించుకోలేరు. అందుకే ఈ యాక్సిడెంట్లు అవటం కానీ, అకాల మరణాలు పొందటం కానీ, ఉన్నత స్థితికో వెళ్ళటం కానీ, పడిపోవటం కానీ, అప్ అండ్ డౌన్లన్నీ ఇలా జరుగుతూనే ఉంటాయి. అందుకే ఆ టైం జరగాల్సి వస్తే జరుగుతుంది. అది ఎవరు తప్పించలేదు. మానసిక బాధలు కూడా అమ్మ, శారీరక సమస్యలే కాదు, మానసిక ఒత్తిళ్ళు, స్ట్రెస్, అది కూడా. లేకపోతే అనవసరంగా మానసిక ఒత్తిడి ఎవరు పెట్టుకోవాలనుకుంటారు? ఎవరు పెట్టుకోవాలనుకోరు. కొంతమంది బాగా బాగా ఓవర్ చేస్తుంటారు కదా. అవునవును. అసలు అంత అవసరం లేని టాపిక్ అయినా సరే చాలా ఎక్కువ ఆలోచించేస్తాం. కానీ మనం కనిపిస్తోంది, కానీ వాళ్ళ గ్రహ ప్రభావం వాళ్ళు అంతే చేయాలి. అది ఆ ఒత్తిడి అంతే ఉంటుంది వాళ్ళకి కదా. అది ఆ టైం వచ్చినప్పుడు బయటపడుతుంది. అంటే ఒక మనిషి జీవితంలో అంటే ఆ మనిషి ప్రవర్తన ఎలా ఉంది అనేది మంచి అయినా చెడైనా సరే అది జాతకం మీద ఆధారపడి ఉంటుంది అంటారు. తప్పకుండా ఉంటుంది. పుట్టిన టైం, అది పుట్టిన టైంని బట్టి తప్పకుండా ఆధారపడి ఉంటుంది. దీనికి మనం ఇంకా జోడించుకోవాల్సినట్టు పూర్వ జన్మ ప్రారంభ కర్మలు, పెద్దలు చేసినవి, ఇవి కూడా కొన్ని జాతక ప్రభావంలో ఉంటాయి అన్నమాట. పుట్టుక కూడా మన చేతిలో లేదండి. ఆ టైంకే ఒకవేళ మీరు సిజేరియన్ అనుకుంటున్నారే కానీ ఆ సిజేరియన్ కూడా డాక్టర్ అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత కూడా ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఆలస్యం అయ్యే టైంలో ఉంటాయి, లేకపోతే ముందుగా చేసేసే సంఘటనలు కూడా ఉంటాయి. ఏదైనా ఆ టైం జరిగేది జరుగుతుంది. అంటే అమ్మ మీరు సిజేరియన్ అన్నారు కాబట్టి నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు నార్మల్ డెలివరీ అంటే మనం ఎప్పుడు అన్నది మనం చెప్పలేము. అదే సిజేరియన్ అయితే మనకి డాక్టర్ కూడా కొన్ని డేట్స్ ఇస్తారంట కదా. ఆ డేట్స్ లోనే ఏది మంచి రోజు అనేది మనం చూస్ చేసుకొని ఆ రోజు మనం సిజేరియన్ అనేది ఆపరేషన్ పెట్టుకోవాలి అంటారు. అది నిజమేనా అమ్మ? అంటే ఇప్పుడు అది తప్పులేండి, మన చేతిలో ఉండదు అది. ఇప్పుడు గర్భిణీ స్త్రీకి ఉమ్మనీరు పడిపోవచ్చు ఒక్కోసారి, లేకపోతే లోపల పొట్టలో ఉమ్మనీరు తక్కువగా ఉండొచ్చు, బేబీకి అందాలి కదా. ఇట్లాంటివన్నీ వాళ్ళు స్కానింగ్ లో చూసుకుని ఏం చేస్తారంటే చేయాల్సిన అత్యవసర పరిస్థితులు వస్తాయి. నువ్వు అప్పుడు లగ్గాలు ముహూర్తాలు పెట్టుకుంటే కుదరదు కదా. అదే నేను అనేది, ఇందాక మనం చెప్పుకుంటూ కూడా అదే, పలానా టైంలో ఆవిడ చేయాలనుకున్నా కూడా చేయలేదు, లేదు 10 నిమిషాలు ఆపాలన్నా కూడా ఆపలేదు. ఇది ఎవరి చేతిలో ఉండేది కాదు. ఆ పుట్టిన టైం, నువ్వు ఆ టైంలో గడియల్లో నువ్వు పుట్టాలంటే పుట్టాలి అంతవరకే. సిజేరియన్ అందరు పెట్టుకున్న తర్వాత కూడా నార్మల్ డెలివరీ అయ్యి ప్రసవించిన వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. కాబట్టి ఎక్కువగా ఏంటంటే గర్భిణీ స్త్రీల విషయంలో నార్మల్ డెలివరీ అవటానికి ఎక్కువగా మనం ప్రయత్నాలు చేయాలి. దానికి తగ్గట్టు మనం ఓపిక పట్టాలమ్మా. ఎందుకంటే బేబీ కడుపులో 10 నెలల 10 రోజులు చక్కగా పెరగచ్చు అని చెప్తున్నారు, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి 9వ నెల రాగానే గర్భిణీ స్త్రీలు ఎక్కువగా కంగారు పట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు. మంచి పద్ధతి కదా. ఓపిక పట్టండి. మీరు కడుపుతో ఉన్న స్త్రీ ప్రసవించకుండా ఎట్టా ఉంటుందండి కదా. వీళ్ళకి కూడా ఓర్పు ఉండట్లేదు భరించటానికి. కాబట్టి ఓపిక పట్టమంటున్నా. ఓపిక పట్టి నార్మల్ డెలివరీ అయితే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు, ఖర్చులు తప్పుతాయి, కాలమాన పరిస్థితుల ప్రకారం ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే మనిషి యొక్క జీవితం ప్రతిదీ జాతకం మీద ఆధారపడి ఉంటుంది అంటారు. అవునమ్మా, చాలా చక్కగా చెప్పారమ్మా. ఈ రోజు నేను ఎన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను తెలుసా మీ వల్ల. చాలా బాగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్.